సరే, మరిచిపోయిన చరిత్రను మళ్ళీ వెలికితీసిన ఒక అద్భుతమైన కథని చూద్దాం. చూడండి, కొన్ని శతాబ్దాలుగా ఉత్తర కాశ్మీర్లోని జెహన్పోరాలో ఇవి కేవలం మట్టి దిబ్బలే అనుకున్నారు. అందరికీ తెలిసిన ఈ ప్రదేశం ప్రకృతిలో భాగమే అనుకున్నారు. కాని దీని వెనుక ఓ రహస్యముంది. అయితే రీసెంట్గా పురావస్తు శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీతో దీనిపై పరిశోధన మొదలుపెట్టారు. అసలు విషయమేంటంటే, దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూ ఫ్రాన్స్లోని ఒక పాత ఫోటోలో దొరికింది. పరిశోధనలో తెలిసింది ఏంటంటే, ఈ నిర్మాణాలు దాదాపు 2000 సంవత్సరాల నాటివి. అంటే ఇవి సహజంగా ఏర్పడిన కొండలు కాదనమాట, కుషానుల కాలం నాటి బౌద్ధ స్తూపాలు. ఇంతకీ కాశ్మీర్లోకి బౌద్ధమతం మొదటిసారి ఎప్పుడు వచ్చింది అనే ప్రశ్న ఎప్పుడు మొదలవుతుంది? కొన్ని గ్రంథాల ప్రకారం అశోకుడి కన్నా ముందే బౌద్ధముంది. ఆ తర్వాత కుషానులు దాన్ని బాగా ఆదరించారు. కాశ్మీర్ కేవలం బౌద్ధాన్ని స్వీకరించలేదు, దాని ఎదుగుదలకు ఒక ముఖ్య కేంద్రంగా కూడా మారింది. నిజానికే మహాయాన బౌద్ధం అనే ఒక కొత్త, ప్రభావవంతమైన శాఖ ఇక్కడే బాగా అభివృద్ధి చెందింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మహాయాన బౌద్ధం వ్యాపించడానికి కాశ్మీర్ ఒక లాంచ్ ప్యాడ్ అయింది. ఈ జెహాన్పోరా స్తూపాలు ఒక్కటే కాదు, ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్లో భాగం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఇలాంటి ఎన్నో పురావస్తు ప్రదేశాలు కశ్మీర్ బౌద్ధ వారసత్వానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ కలిసి బౌద్ధ చరిత్రలో కాశ్మీర్ పోషించిన కీలక పాత్ర గురించి మనకు చెబుతాయి. జెహాన్పోరా ఆవిష్కరణ ఒకటే గుర్తుచేస్తోంది, మన కాళ్ల కింద ఇంకా ఎన్ని చరిత్రలు దాగి ఉన్నాయో.